యూనస్ ప్రభుత్వం ఏం చేసినా అక్కడ ఎటువంటి పరిస్థితులున్నా ఇటు చైనా పాకిస్తాన్లు ఎంత రెచ్చగొట్టినా బంగ్లాదేశ్కు ఒక పరిస్థితి అయితే తెలుసు. ఏంటి, ఇండియా సపోర్ట్ లేకపోతే బంగ్లాదేశ్ అస్తిత్వం అనేది ఉండనే ఉండదు. ఇదేదో నేను చెప్పేది కాదండి, ఎందుకంటే ఎంటైర్ బంగ్లాదేశ్ చుట్టూరు ఇండియా ఉంటుంది. మన మ్యాప్ చూస్తే తెలుస్తుంది 4096 కిలోమీటర్లు ఇండియా చుట్టూ, ఇండియా మధ్యలో ఉంది అది. ఇండియా దాని చుట్టూరు ఇండియాలో ఈ మిజోరాం నుంచి త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్ 5 స్టేట్లు ఉన్నాయి. మన మధ్యనే ఉంటుంది. చిట్టగాంగ్ పోర్టు ఉన్న కలకత్తా పోర్టు మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. ట్రేడ్ కూడా ఇండియాతోనే ఎక్కువ, కల్చర్ కూడా ఇండియాతోనే ఎక్కువ, ప్రతి విషయంలో ఇండియా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ కుదరదు. అక్కడ రాజకీయంగా ఇండియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు భారత వ్యతిరేక వర్గం ఎంత ఉన్నా భారతదేశానికి ఫేవరబుల్ వాయిసే ఎక్కువ. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న 17 కోట్ల మంది జనాభాలో, అంటే సుమారు 12 కోట్ల మంది ఓటర్లో భారత్కు ఫేవర్గా ఉంటే మంచిదనే వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు తటస్థ ఓటర్లు 18% ఉన్నారు. వీళ్ళెవరు, షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఓటు బిఎన్పి పొందకపోతే బిఎన్పి గెలవదు. జైషీ ఇస్లామీ అనే పార్టీ, యూనస్ ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ సైన్యం మద్దతు ఇస్తున్న జేఈఐఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి తారిక్ అహ్మద్కి ఇది తెలియదు కాదు. అంటే భారత్కి వ్యతిరేకం కాకుండా న్యూట్రల్గా ఆయన ఉంటే బిఎన్పి ఎన్నికల్లో తిరుగుండదు. భారత్ మద్దతు ఇస్తేనే ఏ పార్టీ